మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్త బిల్లులో భాగంగా కడప కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన ధర్నా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినట్టు హామీ ఏ ఒక్కటి అమలు చేయబోగా కార్మికుల యొక్క పోరాడి సాధించుకుంటే 8 గంటల పని విధానం కేబినెట్ లో ఆమోదించి 10 గంటలు పని చేయాలనేటువంటిది పరోక్షంగా వాళ్ళ వేతనాలు తగ్గించడమేనటువంటిది ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వ కాలంలో 14 రోజులు సమ్మె చేస్తే గారికి టెక్నికల్ వేతనాలు ఇస్తామని చెప్పి ఒప్పందాలని అమలు చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ తక్షణం కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల యొక్క మున్సిపల్ కార్మికుల గోడు పట్టించుకోవాలని చెప్పి మరి ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర మున్సిపల్ కార్మికుల సమస్యల పైన ధర్నాకి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మేము ఏదైతే సమ్మె చేసి ఏదైతే హామీలు అయితే ఉన్నాయో ఆ పెండింగ్ లో ఉన్న హామీలన్నిటిని కూడా ఇప్పుడు వచ్చేటువంటి కూటమి ప్రభుత్వానికి అనేక దఫాలుగా రిప్రజెంటేషన్ ఇచ్చినా గానీ దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ముఖ్యంగా మరి కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్ కార్మికులకు ఏదైతే జీవో నంబర్ 36 ప్రకారము టెక్నికల్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానమైన డిమాండ్. అలాగే కరోనా సమయం నుంచి కూడా దాదాపు అడిషనల్ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టేసి వాళ్ళు విధులు నిర్వహించారు. తిరిగి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఆఫ్కోర్స్లో తీసుకొని వాళ్ళకంటూ ఒక ఉద్యోగ పద్ధతి కల్పించాలని కూడా చెప్పినాము. ఇలా అనేక దఫాలుగా అనేకమైనటువంటి దాదాపు 9 అంశాలు మాకైతే పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిని తక్షణమే పరిష్కరించాలా అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఏదైతే గత ప్రభుత్వానికి అయితే మేము ఏదైతే బుద్ధి చెప్పామో అదే పరిస్థితి కూటమి ప్రభుత్వం తెచ్చుకోకుండా గత ప్రభుత్వం హామీలు ఇచ్చినట్టు కూడా తక్షణమే పరిష్కరించి మున్సిపల్ కార్మికులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఈ నెల 10వ తేదీ కూడా మా రాష్ట్ర నాయకత్వం చలో విజయవాడ కార్యక్రమం శ్రీకారం చుట్టింది. ఆ లోపలనే మీరు మనసు మార్చుకొని ఏదైతే అంశాలు మేమైతే చెప్పామో వాటన్నింటిని పరిష్కరించే విధంగా మీరు రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో కానీ కేబినెట్ లో కూడా మీరు పాస్ చేసి వాటన్నింటిని పరిష్కరించగలరా ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే విధంగా మున్సిపల్ యూనియన్ ముందుంటుందని తెలియజేసుకుంటూ